మన కాలనీ క్షేమం కోసం రేపటి నుంచైనా ఉపవాసం ఉండండి అక్క. ముక్కు పచ్చడాన్ని పసిపెట్టిన యోగక్షేమాల కోసం రేపటి నుంచి ఉపవాసం ఉండండి. నశించిపోతున్న ఆత్మను దేవుని చెంతకు తీసుకురావడానికి రేపటి నుంచి బలంగా ఉపవాసం ఉండండి. దేవుని నడిపింపు గగనం చీల్చుకొని మన మధ్యకి దిగివచ్చినట్టుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ప్రతి బిడ్డ గుండె అగ్ని జ్వాల వల్లే మండునట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. కూడిదిని ప్రార్థన చేస్తే దానికి తగ్గట్టుగా ఉంటుంది నడిపింపు. ఆకలితో ప్రార్థన చేస్తే దానికి తగ్గట్టుగా ఉంటుంది ఆ మంట. వాక్యం సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. దోసపాదుల్లో పాకవలని బతుకు విడవబడక మునిపే, ద్రాక్ష తోటలో గుడిసెవలని బ్రతుకు విడవబడక మునిపే, ముట్టడి వేయబడిన పట్టణం వలె నీ బ్రతుకు విడవబడక మునిపే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో.